ఇక వివరాల్లోకి వెళ్తే మనం ప్రతిరోజు మన ఇళ్లలో నిత్యావసర వస్తువులను ఫుడ్ ప్రొడక్ట్స్ను ఉపయోగిస్తాము. తద్వారా నిత్యం చెత్త అనేది వస్తూ ఉంటుంది. అలాగే మన ఇళ్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను గార్బేజ్ బ్యాగ్స్లో ప్యాక్ చేసి వాటిని మున్సిపాలిటీ వారి గార్బేజ్ వెహికల్లో లేదా వేస్ట్ మేనేజ్మెంట్ వెహికల్లో వేస్తాము. చాలామంది ఇళ్లలో ప్లాస్టిక్ డస్ట్బిన్స్ ఉపయోగిస్తున్న గార్బేజ్ వెహికల్స్ వచ్చే వరకు వృధా అయిన లేదా మిగిలిపోయిన ఆహార పదార్థాలు డస్ట్బిన్లో ఉండడం వల్ల ఇల్లంతా విపరీతంగా బ్యాడ్ స్మెల్స్ వస్తూ ఉంటాయి. అలానే పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లో కూడా ఫుడ్ వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల డస్ట్బిన్స్ ఉపయోగిస్తున్నా సరే గార్బేజ్ బ్యాగ్స్ అవసరం తప్పక ఏర్పడుతుంది. 2019 సంవత్సరం ముందు వరకు విపరీతంగా ప్లాస్టిక్ గార్బేజ్ బ్యాగ్స్ను ఉపయోగించేవారు. కానీ 2019 సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ ప్లాస్టిక్ బ్యాగ్స్ బ్యాన్ చేశాక మార్కెట్లో గార్బేజ్ బ్యాగ్స్ యొక్క కొరత ఏర్పడింది. ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్రత్యామ్నాయంగా ఈ మధ్యనే మార్కెట్లోకి బయోడిగ్రేడబుల్ గార్బేజ్ బ్యాగ్స్ వస్తున్నాయి. ఈ బ్యాగ్స్ ప్లాస్టిక్తో తయారవ్వవు, స్టార్చ్ బేస్డ్ మెటీరియల్తో తయారవుతాయి. అంటే కార్న్ స్టార్చ్, పొటాటో స్టార్చ్, టోపియోకా స్టార్చ్ అంటే కర్రపెంటలో తయారు చేసినవి ఈ బయోడిగ్రేడబుల్ రోల్స్ తయారు చేస్తారు. ఈ రోల్స్తో క్యారీ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్ వంటి తయారు చేస్తారు. ఈ బ్యాగ్స్ పర్యావరణానికి హాని కలిగించవు, వాడి పడేసిన తర్వాత త్వరగా భూమిలో కలిసిపోతాయి. సో ఈ బయోడిగ్రేడబుల్ రోల్స్తో గార్బేజ్ బ్యాగ్స్ తయారు చేపట్టి ఏ విధంగా స్వయం ఉపాధి పొందవచ్చు, ఎంత ఆదాయం వస్తుంది వంటి విషయాలే ఈ వీడియో టాపిక్. ఇప్పుడు బయోడిగ్రేడబుల్ గార్బేజ్ బ్యాగ్స్ తయారీకి కావాల్సిన రా మెటీరియల్స్ అండ్ మెషినరీ ఏంటో తెలుసుకుందాం. ఈ ఇండస్ట్రీ కోసం బయోడిగ్రేడబుల్ రోల్స్ కావాల్సి ఉంటుంది. గార్బేజ్ బ్యాగ్స్లలో స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ ఇలా రకాలు ఉంటాయి. మనకు కావాల్సిన బ్యాగ్స్ని బట్టే రోల్స్లలో సైజులు ఉంటాయి. అలాగే ప్రింటెడ్, వితౌట్ ప్రింటెడ్ ఇలా రకాలు కూడా ఉంటాయి. ఓ కేజీ బయోడిగ్రేడబుల్ రోల్ ధర 75 రూపాయల నుండి 80 రూపాయల వరకు ఉంది. ఈ ఇండస్ట్రీ కోసం మనకు ఆటోమేటిక్ బయోడిగ్రేడబుల్ గార్బేజ్ బ్యాగ్ మేకింగ్ మిషన్ ఒకటి కావాల్సి ఉంటుంది. ఈ మిషన్ ధర 3,75,000 రూపాయల నుండి ధరలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ మిషన్ సహాయంతో నిమిషానికి 400 పీసెస్ రెడీ అవుతాయి. ఈ మిషన్కు 3 ఫేజ్ పవర్ సప్లై కావాల్సి ఉంటుంది. రా మెటీరియల్ మరియు మిషనరీ అన్ని indiamart.comలో లభ్యమవుతాయి. బట్ ఆన్లైన్లో మిషన్ పనితీరు చూడకుండా ఏది కొనవద్దు. డైరెక్ట్గా సెల్లర్ వద్దకు వెళ్ళి అన్ని విషయాలు పరిశీలించి కావాల్సిన కొనుగోలు చేసుకోండి. ఈ ఇండస్ట్రీని స్టార్ట్ చేయడానికి మినిమం 300 స్క్వేర్ ఫీట్స్ స్పేస్ అవసరం అవుతుంది. అలాగే మినిమం 2 వర్క్ లేబర్స్ కావాల్సి ఉంటుంది. ఇంకా ప్యాకింగ్ కవర్స్ లేదా ప్యాకింగ్ బాక్సెస్ అవసరం అవుతాయి. ఇప్పుడు గార్బేజ్ బ్యాగ్ మేకింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా బయోడిగ్రేడబుల్ రోల్ని గార్బేజ్ బ్యాగ్ మేకింగ్ మిషన్కి ఫిక్స్ చేస్తే ఒక సైడ్ నుండి బ్యాగ్స్ రెడీ అయ్యి బయటకు వస్తాయి. ఇంకా మిషన్ ద్వారా గార్బేజ్ బ్యాగ్స్ తయారవుతున్న ఈ వీడియోను కూడా చూడండి. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. సూపర్ మార్కెట్స్, కిరాణా షాప్స్, బేకరీస్, హాస్టల్స్, రెస్టారెంట్స్ మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఈ గార్బేజ్ బ్యాగ్స్ సేల్ చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్లో రిజిస్టర్ అయ్యి కూడా ఈ ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవచ్చు. ఇంకా క్యారీ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్ సంబంధించిన లోకల్ డీలర్స్ ఉంటారు, వారికి కూడా డీలర్షిప్ ఇవ్వవచ్చు. అలాగే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీకి తీసుకోవాల్సిన గవర్నమెంట్ లైసెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్కు తప్పకుండా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, GST రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఉద్యోగ ఆధార్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుండి NOC తీసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, గార్బేజ్ బ్యాగ్స్ మేకింగ్ బిజినెస్ గురించి వివరాలు. ఈ బిజినెస్ మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.